ఇప్పటి వరకు దేవుడు ఆయన్ని పోషించాడు. ఇప్పుడు ఆయన ద్వారా ఒక కుటుంబాన్ని దేవుడు పోషించాడు. దేవుని యొక్క ప్రణాళిక నీ ఎడల కేవలము నిన్ను మాత్రమే ఆశీర్వదించడం కాదు, నీ ద్వారా అనేక మందిని ఆశీర్వదించడము దేవుని యొక్క ప్రణాళిక ఉంది. నిన్ను అనేక మందికి ఆశీర్వాద కారణంగా వారి జీవితాలలో నిలబెట్టాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడండి. అయితే నువ్వు వెనక దేవుని మాట వినకుండా, లోబడకుండా కంఫర్టబుల్ లైఫ్ని కోరుకుంటున్నావా? రిస్క్ తీసుకునేందుకు, ముందుకు వెళ్ళేందుకు నువ్వు ఇష్టపడడం లేదా? ఇదిగో కొంచెంలోనే నువ్వు ఉండిపోతావు. అయితే దేవుని యొక్క మాటకి లోబడి నువ్వు అడుగు ముందుకు వేస్తావా? నిన్ను ఎంతో మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. పదే పదే దేవుని వాక్యం మనల్ని తడుతూ ఉన్నప్పుడు పదే పదే ఇదిగో ఇది నా ప్రణాళిక నీ జీవితంలో, ఇదిగో ఇది నువ్వు చేయాలని నేను ఆశపడుతున్నానని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం లోబడకపోతే ఏమవుతుందనండి? నిదానంగా మనం దేవుని యొక్క స్వరమునికి సెన్సిటివిటీ కోల్పోతాం. అంటే ఉదాహరణగా ఒక రేడియో ఉంది, ఆ రేడియోలో సౌండ్ అనేది ఆన్